హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి యూస్ఫుల్ అయినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటి. హైదరాబాద్ BHELలో మనకి 64 పోస్టులకి రిక్రూట్మెంట్ చేపట్టనుందండి. అది కంప్లీట్గా బీటెక్ కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి ఇది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దెన్ విల్ గో ఫర్ ద ఒఫీషియల్ వెబ్సైట్ భారత్ ఎలక్ట్రానిక్స్ BHEL. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఇన్ హైదరాబాద్ యూనిట్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి కంప్లీట్గా 64 పోస్టులు రిలీజ్ అయినాయండి. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్గా 8 కేటగిరీస్లో మనకి పోస్టులు రిలీజ్ అయినాయండి. సో ఇక్కడ మనకి పోస్టులు ఏంటో ఇచ్చాడు, పోస్ట్ కోడ్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు, అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు, ఇంకా క్వాలిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ప్లస్ రిజర్వేషన్లో కూడా ఎన్నెన్ని పోస్టులు మెన్షన్ చేస్తున్నాడో కూడా మనకి క్లియర్గా ఇచ్చాడండి. ఈ పిక్చర్లో చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఇచ్చాడండి. ఈ 2 కేటగిరీలో ఫస్ట్ 1 to 4 పోస్టులు అన్నీ వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ సీరియల్ నెంబర్ 1 ట్రైనీ ఇంజనీర్ 1 ఎలక్ట్రానిక్స్ బేస్డ్ అండి. సో పోస్ట్ కోడ్ వచ్చేసరికి TEEL, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 16, దెన్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1 year అండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనీ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి. సో పోస్ట్ కోడ్ వచ్చేసరికి TEME, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 11 అండి. దే సేమ్ యాజ్ యూజువల్ అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూజువల్ అండి. దెన్ కమింగ్ అప్ టు దిస్ ఇస్ ట్రైనీ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ కోడ్ వచ్చేసరికి TECS, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 6 అండి. నెక్స్ట్ ట్రైనీ ఆఫీసర్ ఫినాన్స్, పోస్ట్ కోడ్ వచ్చేసరికి TOFI, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 2 అండి. సో చూడండి, మొత్తం 35 పోస్టులు రిలీజ్ అయినాయండి ఫస్ట్ కేటగిరీలో. సో వారందరికీ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 25 years. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దెన్ కమింగ్ అప్ టు దిస్ రిజర్వేషన్, జనరల్లో 16, OBC 9, SC 5, ST 2, ఇంకా EWS 3 పోస్టులు కానీ ఈ నోటిఫికేషన్ వెలువడిందండి. దెన్ విల్ గో ఫర్ ద సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. ద పోస్ట్ కోడ్ వచ్చేసరికి PEEL, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 22 అండి. దెన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ PEME, పోస్ట్ కోడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 5 అండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 కంప్యూటర్ సైన్స్, పోస్ట్ కోడ్ వచ్చేసరికి PECS, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 1 అండి. ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్, పోస్ట్ కోడ్ వచ్చేసరికి POHR వచ్చేసి 1 అండి. సో ఇందులో మనకి కంప్లీట్గా 29 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years. దెన్ ఆఫ్టర్ దట్ ద ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారండి. జనరల్ కేటగిరీలోకి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. జనరల్ కేటగిరీలోకి వచ్చేసరికి ఇందులో 14, OBCలో 7, SCలో 4, STలో 2 అండ్ EWSలో 2 అండి. కమింగ్ అప్ టు దిస్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ ఎలా రిలాక్సేషన్ ఇచ్చాడంటే చూడండి, SC ST క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, OBC క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఇంకా PW క్యాండిడేట్స్కి 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఇచ్చారండి. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ రిక్రూట్మెంట్లోకి వచ్చేసరికి ట్రైనీ ఇంజనీర్ 1, దీనికి వచ్చేసరికి ట్రైనీ ఇంజనీరింగ్ 1లో వచ్చేసరికి విల్ బీ ఎంగేజ్డ్ ఇనిషియలీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year అండి. ఒక 1 yearకి ఎంగేజ్ చేసుకుంటారు, విత్ మే బీ ఎక్స్టెండెడ్ అప్ టు మినిమమ్ ఆఫ్ 3 years. ఫస్ట్ మనకి అప్లై చేసుకునేటప్పుడు 1 year కోసం అని రిక్రూట్ చేసుకుంటారు. మేబీ అది కనుక ఎక్స్టెండ్ అయితే ఇట్ మేబీ అప్ టు 3 years వరకు ఎక్స్టెండ్ అవుతుందండి. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంది అని అనిపిస్తే కనుక దెన్ దే విల్ గో ఫర్ దాట్. నెక్స్ట్ 3 years ఎక్స్టెన్షన్ ఇస్తారండి. సో ఇక్కడ పేమెంట్స్ కూడా ఇచ్చేసారు. ఫస్ట్ 1 yearలో వచ్చేసరికి మనకి 25,000 ఇస్తారు. నెక్స్ట్ అది కనుక ఎక్స్టెండ్ అయ్యి దాన్ని 3 years కనుక చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్ని మీకు, సో సెకండ్ ఇయర్లో మీకు 28,000 వస్తుంది అండ్ థర్డ్ ఇయర్లో మీకు 31,000 శాలరీ కనుక మీకు ఆ రెమ్యునరేషన్ కనుక మీకు ఇస్తారండి. దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇది మనకి 2 years బాండ్ పేపర్ తీసుకుంటారండి. సో ఈ 2 years బాండ్ పేపర్లో కనుక మీ వర్క్ కనుక బాగా నచ్చినట్లయితే, ఇంకా ప్రాజెక్ట్ కనుక ఎక్స్టెండ్ అయినట్లయితే దాన్ని 4 years వరకు దాన్ని
కంటిన్యూ చేస్తారండి. సో 4 years వరకు కంటిన్యూ చేస్తారు. సో మీకు వచ్చే రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 years 35,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు 40,000 ఇస్తారండి. ఇది కనుక ఎక్స్టెండ్ అయితే కనుక థర్డ్ ఇయర్లో మీకు 45,000 అండ్ ఫోర్త్ ఇయర్లో 50,000 ఇస్తారండి. సో చూడండి ఇక్కడ ట్రైనింగ్ ఇంజనీర్కి ఏమో 1 year కాంట్రాక్ట్ పీరియడ్ బేస్ మీద తీసుకొని అది కనుక ఎక్స్టెండ్ అయితే 3 years కంప్లీట్గా వాళ్ళు జాబ్లో వాళ్ళని కంటిన్యూ చేస్తారండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసరికి 2 years కాంట్రాక్ట్ బాండ్ పేపర్ మీద సైన్ తీసుకొని దెన్ ఆ ప్రాజెక్ట్ కనుక ఎక్స్టెండ్ అయితే మీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే దాన్ని 4 years వరకు ఎక్స్టెండ్ చేసి సో ఇయర్కి మీకు ఎలా రెమ్యునరేషన్ ఇస్తున్నారో కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇంకా ఏంటంటే అడిషనల్గా మీకు పర్ ఇయర్ ఇట్ విల్ బి పెయిడ్ టువర్డ్స్ 10,000 రూపీస్ అండి. సో మీకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ దే విల్ గివ్ ఫర్ 10,000 రూపీస్. అది ఎలా ఇస్తారంటే లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇట్ యాజ్ అలవెన్సెస్ అండి. సో మీకేంటంటే ఇది ఒక లైక్ అలవెన్సెస్ కింద మీకు ఇంకా ఒక 10,000 ఇస్తారండి ప్రతి ఇయర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి పోస్ట్ ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ENT టెలికమ్యూనికేషన్. సో వీటిలో వీళ్ళు కంపల్సరీగా ఏదో ఒక దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ స్పెషలైజేషన్తో పాస్ అయి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ ఇంజనీర్ 1 మెకానికల్ వాళ్ళకి వచ్చేసరికి BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్. సో మెకానికల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అది నెక్స్ట్ వచ్చేసరికి 3 ట్రైనింగ్ ఇంజనీర్ 1 కంప్యూటర్ సైన్స్. వీటికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ కంపల్సరీగా ఉండాలండి, అది మనకి మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ట్రైనింగ్ ఆఫీసర్ ఫైనాన్స్ MBA ఇన్ ఫైనాన్స్. MBAలో కూడా ఫైనాన్స్ కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రానిక్స్. వీరికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ENT అండ్ టెలికమ్యూనికేషన్. ఇందులో వీరు కంపల్సరీగా దే స్పెషలైజేషన్ తోటి కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 కంప్యూటర్ సైన్స్ BE BTech BSc ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ MBA MSW MHRM ఇన్ HR. These are the qualifications. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఫస్ట్ క్లాస్ ఇన్ దర్ ఇండికేటెడ్ క్వాలిఫికేషన్ ఫర్ ద జనరల్ OBC అండ్ EWS క్యాండిడేట్స్ అండ్ పాస్ క్లాస్ ఫర్ SC ST అండ్ PWD క్యాండిడేట్స్. అందరు మాత్రం ఫస్ట్ క్లాస్ ఉండాలి, దిస్ ఇస్ ద కంపల్సరీ అండి. అండ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ ఏ పార్ట్ టైమ్ ఆర్ కరెస్పాండెన్స్ కోర్స్ ఇన్ ఇండికేటెడ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ టు బి ఎలిజిబుల్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి, పార్ట్ టైమ్గా చేసినా కానీ కరెస్పాండెన్స్ కోర్సులు కానీ క్లియర్గా మనకి పనికి రావు అని చెప్పాడండి. సో ఇట్ షుడ్ బి రెగ్యులర్ బేసిస్ ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆప్షన్ ఉందండి. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఇండికేటెడ్ క్వాలిఫికేషన్ విత్ అదర్ డిసిప్లిన్స్ విల్ నాట్ బి కన్సిడర్స్. ఇదే క్వాలిఫికేషన్స్ తోటి వేరొక స్పెషలైజేషన్ ఉన్నా కానీ వారిని కన్సిడర్ చేయరు. ఇన్ కేస్ there is no mention of specialization in qualifying a degree as required in the minimum essential educational requirements, candidates required to be submit a certificate at the time of the interview for their universities. చూడండి ఇక్కడ వచ్చేసరికి మీరు కనుక అది స్పెషలైజేషన్ లేకపోతే దాని ఈక్వలెంట్ స్పెషలైజేషన్ అయినా కానీ బై ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చూడండి. మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ relevant industry experience is mandatory to apply for the post training engineer officer. Training engineering officers ki minimum 1 year experience undali. So it should be relevant ga undali. Inkokati project engineers ki vachesariki it should be 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి మ్యాండేటరీ అండి. చూడండి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. ఇక్కడ ట్రైనింగ్ ఇంజనీర్కైనా కానీ ప్రాజెక్ట్ ఇంజనీర్కైనా కానీ ఇది మ్యాండేటరీ. ప్లీజ్ నోట్ the following. What it is academic and teaching experience and research work will not be considered. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అకాడమిక్ కానీ టీచింగ్ కానీ రీసెర్చ్ వర్క్ కానీ ఇది మాత్రం అస్సలు కన్సిడర్ చేయరంటండి. 1 year
కంప్లీట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రం వీళ్ళు ఎక్స్పీరియన్స్ కిందకి తీసుకుంటారండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విత్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ అదర్ ఎనీ ఏరియాస్ విల్ బి ప్రిఫర్డ్. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వారికి, ఇంకా వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఇన్ మెకానికల్, ఇంకా వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ మెకానికల్ ఫర్ ట్రైనీ ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఫర్ మెకానికల్ ట్రైనీ ఇంజనీర్స్, ఇంకొకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ట్రైనీ ఆఫీసర్ ఫర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫర్ హెచ్ఆర్. వీళ్ళందరికీ ఇక్కడ మీకు క్లియర్గా వాట్ ఆర్ దేర్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ వెబ్సైట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఈ లింక్ని నేను మీకు ఈ వెబ్సైట్ని, ఈ లింక్ని నేను నా డిస్క్రిప్షన్లో క్లియర్గా మీకు అటాచ్ చేస్తాను. సో యూ గో త్రూ విత్ దాట్. మీరు కనుక ఈ లింక్ని అటాచ్ చేసినటువంటి ఈ లింక్ని ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. దెన్ విల్ గో ఫర్ దట్ హౌ టు అప్లై మీన్స్ హియర్ ఇట్ ఈస్ we need to be submit some documents, fill in the application form, download for the BHEL website, fee payment chalana as applicable, and certificates, marks sheets issued by the board of matriculation and higher secondary in supporting of the proofs of age, and all certificates starting from the matriculation in support of the educational qualification. Candidates must have part-time or correspondence course. Prescribed qualifications are not eligible. మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడండి, పార్ట్ టైం కోర్సులు, కరెస్పాండెంట్ కోర్సులు మాత్రం ఎలిజిబుల్ కావు. ఇట్ షుడ్ బి రెగ్యులర్ బేసిస్ ఓన్లీ. చూడండి ఇక్కడ మనకి అన్నీ ఇచ్చాడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ కాపీ లెటర్ ఫర్ ఓబీసీ సర్టిఫికేట్ లేదా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/9/2019 అంటే మనకి ఫ్రెష్గా ఉన్నటువంటిది, లాస్ట్ ఇయర్లో తీసుకున్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక వారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి. డిసెబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎంప్లాయీ, మీరు కనుక ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా వచ్చేసి ఎనీ అదర్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ ఇఫ్ దే హ్యావ్, మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. సో ఇంకా డోంట్ మిస్ ద ఛాన్స్. లైక్ 22/9/2020 is the last date. So before of that you need to be send your details. చూడండి, applications complete in all respect may be sent through the post to General Manager Bharat Electronics Limited, IE Nancharam, Hyderabad 5,76,000 Telangana state. So as to be reached before 22/9/2020 and so 22/9/2020 లోపల మీ అప్లికేషన్ ఫామ్, మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మెన్షన్ చేసినవన్నీ మీరు పోస్ట్ చేసి పంపించవలసి ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు ట్రైనీ ఇంజనీర్ 1, ట్రైనీ ఆఫీసర్ 1కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 200 అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ 1కి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 అండి. ఇక్కడ ఎగ్జంప్షన్ ఎవరెవరికి ఇచ్చారంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ విత్ PWD, SC and ST categories are exempted for payment of application fees. అసలు SC ST వాళ్ళకి అసలు అప్లికేషన్ ఫీజే లేదు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అసలు ఫీజు లేదండి. సో వీరికి ఫ్రీ, మిగతా వారందరికీ దే నీడ్ టు బి పే ఫర్ దిస్ అప్లికేషన్ ఫామ్ ఫీజ్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ BHEL. సో మీరు కూడా ఒకసారి మీరు ఈ BHEL వెబ్సైట్కి వెళ్ళి దీంట్లో ఉన్నటువంటి, సో చూడండి, దిస్ ఇస్ ద వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ www.BEL
.indindia.in. సో దీంట్లోకి వెళ్తే మీకు అన్ని అప్డేట్స్ తెలిసిపోతాయండి. నేను నా డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ లింక్ని ఇస్తున్నాను. మీరు కనుక నా వీడియోని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ ఇది కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడితే ఇది జస్ట్ ఫార్వర్డ్ ఇట్. థ్యాంక్ యూ.